program with the Corona Namaskar. So firstly, Mr. Gangadhar and his team and Breakthrough Science అనే వర్డే చాలా గొప్ప వర్డ్, బికాస్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రేక్ త్రూ. ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఎలక్ట్రిసిటీ తయారు చేశాడు, బల్బు లేనప్పుడు బల్బు తయారైంది. మనం ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చొని ఒకటేసారి ఇంతమంది 2 స్టేట్స్లో వీఆర్ ఏబుల్ టు స్పీక్ టు ఈచ్ అదర్. దిస్ ఈస్ ద బ్రేక్ త్రూ. కరోనా కుడ్ నాట్ స్టాప్ అవర్ కమ్యూనికేషన్, దట్ ఈస్ అ బ్రేక్ త్రూ. కానీ ఐ ఫీల్ సాడ్, ఎంతసేపటికి ఆ ఐన్స్టీను, జాన్ గ్యూటెన్బర్గ్, థామస్ ఆల్వా ఎడిసన్, మరి మీరెక్కడున్నారు? ఆల్ ఆఫ్ యూ ఆల్సో హ్యావ్ సైంటిఫిక్ పవర్. ప్రతి ఒక్కరు కూడా సైంటిఫిక్గా ఆలోచించవచ్చు. సైంటిఫిక్గా ఆలోచించాలంటే మూఢనమ్మకాల నుంచి బయట రావాలి. ఫస్ట్ ఇండియాని పీడిస్తున్న మొదటి జబ్బు మూఢనమ్మకాలు, సూపర్ స్టిషన్. ఈస్ట్ నుంచి ఇంకేదో వస్తుంది, వెస్ట్ నుంచి ఇంకేదో వస్తుంది, ఏమీ లేదు. నో గాడ్ హ్యాస్ సేవ్డ్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్. క్రిస్టియన్ ఫాదర్స్ చనిపోయారు, మా ముల్లా ముస్లిం లీడర్ చనిపోయారు, పూజారు చనిపోయారు. వెన్ ఇట్ కమ్స్ టు వైరస్ ఎవ్వరూ నిలబడలేరు. ఓన్లీ డిసిప్లిన్ ఒక్కటి మాత్రమే మిమ్మల్ని సేవ్ చేయగలిగింది. సో టుడే ఐ విల్ షేర్ 4 స్లైడ్స్. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. కొంచెం స్లైడ్స్ షేరింగ్ పెట్టినాయన సృజన్, నువ్వే ఈరోజు మా గురువు దైవం. నీ చేతి బటన్ నొక్కితేనే బండి ముందు కదులుతుంది. ఐ థింక్ యూ హ్యావ్ డిజేబుల్డ్ మై స్క్రీన్ షేరింగ్. ప్లీజ్ సృజన్. యా, థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ నేను మీకు ఒకటే స్లైడ్ చూపిస్తున్నాను. ఏమంటే ఫస్ట్ థింగ్ ఇస్, మనం కరోనా వైరస్ గురించి మాట్లాడదాం. ఇట్స్ అడినో వైరస్. దాదాపు 200 వెరైటీస్ ఆఫ్ కేవలం బీటా వైరసెస్ ఉన్నాయి. ఈరోజు యాజ్ ఆన్ టుడే పీపుల్ హ్యావ్ రికగ్నైజ్డ్ మోర్ దాన్ 700 వైరస్ వేరియంట్స్. వేరియంట్ అంటే వైరస్ ఒకటే. ఒకడు లైక్ 5 చిల్డ్రన్, 5 పిల్లలు ఉన్నారు. ఒకడు పొడుగోడు, ఒకడు పొట్టివాడు, ఒకడు ఇంటెలిజెంట్, ఒకడు రౌడీ, ఒకడు మంచోడు. సో పీపుల్ ఆర్ బార్న్ విత్ డిఫరెంట్ ఇంటెలిజెన్స్ అండ్ డిఫరెంట్ కేపబిలిటీస్. వైరస్ కూడా అంతే, ఒకటే వైరస్. దాదాపు 700 వెరైటీస్ ఇప్పుడు ఉన్నాయి ప్రపంచంలో. ఇండియాలోనే మోర్ దాన్ 200 కంటే ఎక్కువ వైరస్ వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మీన్స్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంకొక కరోనా వైరస్కి ఉన్నటువంటి ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటంటే, ఆల్ సార్స్ వైరసెస్ అన్నిటి కూడా దే కెన్ ఈజీలీ మ్యూటేట్. అంటే వాటికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మ్యారేజ్ రెస్ట్రిక్షన్స్ లేవు. దే కెన్ మ్యారీ టు ఎనీవన్. వాళ్ళు కంప్లీట్లీ కమ్యూనిస్టిక్ ఐడియాస్ తోటి వచ్చిన వైరస్లు ఇవి. వాళ్ళు హాయిగా ఎవరినంటే వాళ్ళు పెళ్లి చేసుకోగలరు, క్రాస్ బ్రీడ్ని పుట్టించగలరు. సో దట్ ఈస్ అ న్యూ డేంజర్. సో ఒక ఆర్ఎన్ఏ ఇంకొక వెరైటీ ఆఫ్ ఆర్ఎన్ఏ కలిసినప్పుడు ఒక కొత్త మ్యూటెంట్ తయారవుతుంది. దీన్నే మనం అంటాం డబుల్ మ్యూటెంట్, ట్రిపుల్ మ్యూటెంట్. సో దిస్ ఈస్ ది వైరస్ హిస్టరీ. లెట్ us నాట్ గో ఇంటు దీస్ డీటెయిల్స్. అయితే ఈ వైరస్ ఇప్పటివరకు మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే మనము దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, వెన్ వి స్నీజ్ అండ్ కాఫ్, వీఆర్ గోయింగ్ టు త్రో సమ్ స్పిట్. ఆ స్పిట్ హ్యాస్ గాట్ కపుల్ ఆఫ్ వైరసెస్, దే ఆర్ లాక్డ్ ఇన్. ఒక చిన్న ప్యాకెట్. దెర్ ఇస్ నో సింగిల్ వైరస్ విచ్ ఇస్ ఫ్లయింగ్. డ్రాప్లెట్ మీన్స్ మనం దగ్గినప్పుడు చాలా డ్రాప్లెట్స్ వస్తాయి. దే కెన్ స్ప్రెడ్ అప్ టు 2 meters, 3 meters. మాట్లాడినప్పుడు కూడా ఆల్మోస్ట్ దే కెన్ గో అప్ టు 1 meter. సో యూ రిమెంబర్, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ నుంచి నౌ స్లోలీ వీఆర్ బిలీవింగ్ వైరస్ మే ట్రావెల్ ఇన్ ఎయిర్ ఆల్సో. ఎయిర్బార్న్ ఏరోజాల్ ఆఫ్ వైరసెస్ ఉండొచ్చేమో అనే డౌట్ కూడా ఉంది. 2-3 ఇన్స్టెన్సెస్ హ్యావ్ ప్రూవన్ ఈ వైరస్ గాలి నుంచి కూడా వచ్చింది. 3rd ఫ్లోర్లో ఇన్ఫెక్షన్ అయితే 7th ఫ్లోర్లో వాళ్ళకి వైరస్ వచ్చింది త్రూ ఎయిర్. బట్ దెర్ ఈస్ నో సీరియస్ ఎవిడెన్స్. సైన్స్ వాంట్స్ ఎవిడెన్స్. సైన్స్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గ్యాస్. అందుకనే మనము 2 ply, 3 ply, N95 మాస్క్ ఇవన్నీ కట్టుకొని మనం ఏం చేస్తున్నాం? we are not actually preventing virus, we are only preventing droplets.
యాక్సిడెంటల్ డ్రాప్లెట్స్. మనకు తెలియకుండా ముందు ఎవరైనా దగ్గొచ్చు, తుమ్మొచ్చు, తర్వాత జోరుగా మాట్లాడితే నాలాగా స్పీడ్గా మాట్లాడే వాళ్ళ తుంపర్లు దూరంగా పడవచ్చు. దిస్ ఈజ్ వాట్. అయితే ఒక మనిషికి వైరస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? రిమెంబర్, ఇన్ఫెక్షన్ మనం ఎప్పుడు కౌంట్ చేస్తామంటే మనకు సీరియస్ అయినప్పటి నుంచి కౌంట్ చేస్తాం, జ్వరం వచ్చినప్పటి నుంచి. బట్ యూ షుడ్ కౌంట్ ద ఇన్ఫెక్షన్ డేట్ ద డే యూ ఫీల్ లిటిల్ అన్కంఫర్టబుల్. కొద్దిగా ఒళ్ళు బాగలేదు, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, ఫీవరిష్ ఫీలింగ్, దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ ఇన్ఫెక్షన్, నాట్ సీరియస్ కాఫ్. సెకండ్, థర్డ్ డేకి దిస్ వైరస్ హ్యాస్ ఎ స్పెషాలిటీ, ఇట్ ప్రొడ్యూసెస్ ఫీవర్. మోస్ట్ ఆఫ్ ది వైరస్ మనల్ని జ్వరాన్ని కలిపి. ఇఫ్ యూ హ్యావ్ నో ఫీవర్, ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి అదర్ వైరస్ ఆర్ ఇన్ఫెక్షన్ ఇస్ వెరీ వెరీ మైల్డ్, లో డోస్ ఇన్ఫెక్షన్. అందుకనే మెయిన్ కరోనా పీరియడ్లో వైరస్ వల్ల వీ హ్యావ్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఎ మెయిన్ కరోనా పీరియడ్, దట్ ఈస్ 5 to 7 days. This important point I am telling you, none of the videos told. First week is very very crucial. It is related to virus antigens. వైరస్ ఏం చేస్తుంది? మన బాడీలో ఉండేటువంటి ఐడీస్ ఉంటాయి, ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఎవ్రీ టిష్యూ ఐడీస్, లంగ్ ఐడి, లివర్ ఐడి, బ్లడ్ సెల్ ఐడీస్. సో ఇట్ విల్ కమ్ అండ్ అటాక్. అండ్ వైరస్కి క్రౌన్, కరోనా మీన్స్ క్రౌన్. ఇది క్రౌన్ దేంతో అయింది? ఎస్ ప్రోటీన్. చిన్న చిన్న మీకు అందరికి ఇప్పుడు కరోనా వైరస్ బొమ్మ ఎలాగో తెలుసు. ఇట్ కమ్స్ ఆన్ టు ద సెల్స్ అండ్ సిట్స్, అండ్ దాని నుంచి ఇది అటాక్ చేస్తుంది. అండ్ దట్ యాంటీజెన్స్ విల్ కాజ్, అలౌ ది వైరస్ టు గో ఇన్ సైడ్. దాని తర్వాత అది మల్టిప్లై అవుతుంది, రెప్లికేషన్ వీ కాల్ ఇట్. సేమ్ వైరస్ రెప్లికేట్ అవుతుంది. అప్పుడు మన సెల్ మన పని చేయదు, దాని పని చేస్తుంది. వీఆర్ అండర్ ది వైరస్ కమాండ్. 5-6 daysకి ఏమవుతుంది? ద సెల్ విల్ బ్రేక్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ని మన బ్లడ్ సర్క్యులేషన్లో పడేస్తుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ సైటోకైన్ స్ట్రామ్. అంటే ఒక తుఫాన్, చిన్న వైరస్ పిల్లల తుఫాన్. ఇట్ ఇస్ నాట్ హ్యూమన్ చిల్డ్రన్. వైరస్ చిల్డ్రన్ ఆర్ లాక్స్ అండ్ కరోడ్స్ ఆఫ్ ఇవి వస్తాయి అనమాట. అప్పుడు దే విల్ అటాక్ ఆల్ ఓవర్ ది బాడీ. రెడ్ బ్లడ్ సెల్స్, gastrointestinal tract, that is stomach and intestines, and it can attack kidneys and liver, and it can attack the nervous system. అందువల్లనే మనకు స్మెల్ అండ్ టేస్ట్ ఉండకుండా పోతుంది. సో ఆలోచించండి. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆఫ్టర్ 5-6 days. సో యూ హ్యావ్ ఎ సెకండ్ వీక్, దట్ ఈస్ ఎ డేంజరస్ పీరియడ్. ఈ మధ్యలో మీ సెక్యూరిటీ సిస్టమ్ బాగుంది, మీ సెక్యూరిటీ గార్డ్స్ బాగున్నారు, వీళ్ళందరూ వీటితో ఫైట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది? యూ రికవర్ అండ్ యూ మే ఫీల్ గుడ్. కానీ ఈ ఫస్ట్ వీక్లో ఇచ్చే ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉండాలి. మొదటి వారంలోనే స్టీరాయిడ్స్, ఐవర్మెక్టిన్, యాంటీబయాటిక్స్ నో రోల్ ఇన్ ఫస్ట్ వీక్. వైరస్కి యాంటీబయాటిక్ పని చేయదు, కానీ మనం అందరూ అజిత్రోమైసిన్, డాక్సిసైక్లిన్ తినిపించి యాంటీబయాటిక్ టాక్సిసిటీ అవుతుంది. దిస్ షుడ్ బి గివన్ ఇన్ ది సెకండ్ వీక్. మన మెడికల్ సైన్సెస్లో కూడా కొన్ని తప్పులు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వైరీమియా, వైరల్ తోటి వచ్చేటువంటి ప్రాబ్లం, ఫస్ట్ వీక్ ఇస్ వైరల్ యాంటీజెన్ కాజింగ్ యూ ఎఫెక్ట్. సో యూ నీడ్ ఓన్లీ కోల్డ్ టాబ్లెట్, డోలో 650 ఆర్ పారాసిటమాల్ ఆర్ బ్రూఫెన్, సమ్ కైండ్ ఆఫ్ ఎ పెయిన్ కిల్లర్ అండ్ యాంటీపైరెటిక్, ఫీవర్ని తగ్గించడానికి. జలుబు ఉంటే జలుబు టాబ్లెట్, గొంతు నొప్పి ఉంటే గొంతు నొప్పి టాబ్లెట్, కొద్దిగా స్టిమ్యులేషన్, కొద్దిగా గార్గ్లింగ్ అండ్ రీఅష్యూరెన్స్, నీకేమి కాదు. మీకు డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి, మందులు సరిగ్గా వేసుకోవాలి, సరిగ్గా తినాలి, శుభ్రంగా ఉండాలి. కేవలం పూజ చేసేటప్పుడే కాదు శుభ్రత, వైరస్ కూడా పూజ చేయాలి, మనం శుభ్రంగా ఉండాలి. దిస్ ఈజ్ ఫస్ట్ వీక్. కానీ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ వీక్లో? డాక్టర్ స్కేర్డ్, పీపుల్ ఆర్ స్కేర్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ ఈటింగ్ స్టీరాయిడ్స్, దే ఆర్ ఈటింగ్ రెమెడిసివిర్ కూడా ఇచ్చేసుకుంటున్నారు, ఫావిపిరవిర్ తీసుకుంటున్నారు. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ దీస్ థింగ్స్ విల్ వర్క్. కానీ డేంజర్ ఈజ్ ఇన్ ది సెకండ్ వీక్. ఎందుకంటే నౌ యూ హ్యావ్ మీకు ఒక దొంగ వచ్చాడు, యూ హ్యావ్ ప్రొడ్యూస్ 1000 సెక్యూరిటీ మెన్ని నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టేశావు. యూ హ్యావ్ మోర్ సెక్యూరిటీ గార్డ్స్ దాన్ ది వైరస్. వైరస్ ఈస్ గాన్ ఆఫ్టర్ ఫస్ట్ వీక్. ఈ సెక్యూరిటీ గార్డ్స్కి ఆల్కహాల్ కావాలి, తిండి కావాలి, స్టే కావాలి. సో దే యాక్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. That is known as a auto antibodies. This happens in second week.
ఈ టైంలో మీ ఇమ్యూనిటీ బాగలేకపోతే దట్ విల్ కాజ్ సివియర్ డేంజర్. అందుకనే యాంటీబయాటిక్స్, ఈ సీరియస్ డ్రగ్స్ అన్ని ఎన్ని ఉన్నాయో కరోనాలో అవన్నీ కూడా సెకండ్ వీక్లో వాటి ఎక్కువ రోల్ ఉంది అని మనం గుర్తించాలి. ఇది ఫస్ట్ వేవ్ ఉన్నప్పుడు ఏమైంది, మనం జాగ్రత్త పడ్డాము, వైరస్ ఎక్కువ మల్టిప్లై కాలేదు. అసలు అందరూ 3 వారాలు ఇంట్లోనే ఉంటే ప్రపంచం అంతా వైరస్ చచ్చిపోయేది. కానీ WHO ఇంట్రెస్ట్, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది, వేరే కంట్రీస్ ఇంట్రెస్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. సో అందరికీ నోబడి కేమ్ ఫార్వర్డ్. కొన్ని కంట్రీస్ సహకరించలేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ ఒకరోజు బంద్ చేస్తున్నాం, సికింద్రాబాద్ బంద్ చేస్తున్నాం, చెన్నై బంద్ చేస్తున్నాం, కానీ ఇక్కడి నుంచి అక్కడికి మనుషులు వెళ్తూనే ఉన్నారు. సో లాక్డౌన్ ఇన్ లోకలీ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. దీనివల్ల ఉపయోగం లేని పనులు మనం చేస్తూనే ఉన్నాం. చేస్తే మొత్తం దేశం బంద్ అయిపోవాలి. ముందే చెప్పాలి, 10 రోజుల ముందే. ఇట్స్ నాట్ లైక్ నైట్ మే బతాయా సుబే బంద్ కర్ దో. ఇట్ ఈస్ రాంగ్. యూ హ్యావ్ టు గివ్ థింకింగ్ టైమ్ టు పీపుల్. మరి పీపుల్ వై దే బ్రేక్ రూల్స్? బికాస్ యూ ఆర్ నాట్ గివింగ్ ఎనీ టైమ్. Now, what happens second week, తర్వాత third week? This is post-COVID, third week to 12 weeks. ఈ టైంలో ఏముంది? ఆపర్చునిస్టిక్ ఆర్గానిజమ్స్ విల్ అటాక్. మన బాడీలో కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది. నిమోనియా వైరస్ వల్ల రాదు, యాక్చువల్లీ సెకండరీ నిమోనియా ఇట్ ఇస్. ఇంటెస్టైనల్ లూజ్ మోషన్ ఎందుకు అవుతాయి? వైరస్ వల్ల కాదు, మన ఓన్ బ్యాక్టీరియా ట్రైంగ్ టు యాక్ట్ ఆన్ అవర్ ఓన్ బాడీ. సో ఆపర్చునిస్టిక్ ఫంగస్ ఇప్పుడు చూస్తున్నాం, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఎక్కడ వస్తాయి? కుళ్ళిన పదార్థాల మీద వస్తాయి. మీరు అరటిపండు తినకుండా అట్లనే 3 రోజులు పెడితే కుళ్ళి బూజు పడుతుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ఫంగస్. ఆస్పర్జిలోసిస్, మైకో మ్యూకార్, దట్ ఈస్ ఆల్. దర్ ఇస్ అబౌట్ మెనీ వెరైటీస్ ఆఫ్ ఫంగై ఆర్ దేర్. ఈరోజు ఒక వీడియో పెట్టాను తెలుగులోనే, చూడండి మీరు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంగై. సచ్చిన బాడీస్ మీద, కుళ్ళిన పదార్థాల మీద మనం అందరం దానికి మందులు ఇస్తున్నాం. కానీ హాస్పిటల్ చుట్టూ ఉండే కచరాని ఎవరు క్లీన్ చేయడం లేదు. బెడ్స్ని క్లీన్ చేయాలి, లినన్ని మార్చాలి, మన ఎండోట్రేకియల్ ట్యూబ్స్ని స్టెరిలైజ్ చేయాలి. ఫంగస్ని క్లీన్ చేయడం ఇట్స్ నాట్ ఏ. మనం ఇప్పుడు ఏమి డ్రగ్ గురించి ఎదుగుతున్నాం. యాంఫోటెరిసిన్ B is not available. Government is ordering to make companies. Everybody wants to make this and give profit to pharma companies. 2 years అయింది కరోనా వచ్చి. మనం ఏం చేస్తున్నాం? ఎంతసేపటికి వ్యాక్సిన్ గురించి ఎదుగుతున్నాం. But we have not made new molecules. ఇప్పుడు వస్తున్నాయి. But 2 years we have spent too much of time in vaccine rather than curative drug. Heart disease, diabetes, hypertension, lifestyle diseases. అప్పుడు మనం ఏం చెప్పాం? మందులు ఇచ్చాం. అప్పుడు టేక్ దిస్ టాబ్లెట్, టేక్ దట్ టాబ్లెట్. నోబడి టోల్డ్ అబౌట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓన్లీ ఐ యూస్ టు టెల్ యాజ్ ఎ స్పోర్ట్స్ డాక్టర్. లైఫ్ స్టైల్ డిసీజెస్కేమో వీ గేవ్ రెమెడీస్. ఇప్పుడు రెమెడీ కావాల్సినకేమో ప్రివెంటివ్ యాటిట్యూడ్ వ్యాక్సిన్ తీసుకోండి అంటున్నాం. అవర్ అప్రోచ్ హ్యాస్ బీన్ రాంగ్. మన ధోరణి సరిగా లేదు. ఇక డ్రగ్స్కి వస్తే అసలు కరోనాకి డ్రగ్గే లేదు. సారీ, ఫావిపిరవిర్, రెమెడీస్విర్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి ఏమో. ఇంకా గుడ్డిలో మెల్లమేలు. ఆర్ దాన్ని కరెక్ట్ టైమింగ్ ప్రకారం యూజ్ చేయాలి. ఏమీ లేకపోతే దానికి ఉన్న డ్రగ్ ఒకటే, ఆక్సిజను. ఇంకా ఊపిరితిత్తులు పీల్చుకోకపోతే వీ పుట్ ఏ బైపాప్, అంటే బైపాసింగ్ ది లంగ్. డైరెక్ట్లీ వీ ఇంట్రడ్యూస్ ది ఆక్సిజన్ ఇన్ టు ది బ్లడ్ సర్క్యులేషన్. లంగ్ అంతా పోయింది. ఆడికి అదృష్టం సరిగా ఉంటే, అంటే చివరికి మళ్ళీ అదృష్టం చెప్తున్నాం, అంటే హిస్ బాడీస్ ఇమ్యూనిటీ బాగుంటే హీ మే రికవర్, మే నాట్ రికవర్. సిప్యాప్, లంగ్ కొట్టుకోవడానికి. అంటే ఐసీయూలో మనం ఏమైనా మందులు ఇస్తున్నామా? లేదు. కానీ ట్రంప్ గారు ఎలా బయటకు వచ్చారు 3 డేస్కే? మల్టీ క్లోనల్ యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, క్లోనింగ్. సో యూ హ్యావ్ 200 వైరసెస్, వాటన్నిటికీ క్లోన్ చేసి దానికి యాంటీబాడీస్ తయారు చేసి ఒక ఇంజెక్షన్ ఆయనకి ఇచ్చారు. 3rd డే మిస్టర్ ట్రంప్ వాస్ అవుట్ ఆఫ్ హాస్పిటల్. 74 years ఉన్నా కూడా. జస్ట్ ఇమాజిన్. బట్ దట్ విల్ కాస్ట్ crore of rupees. కెన్ వి అఫోర్డ్? సో డబ్బున్నోళ్ళు. సో అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? నౌ కమింగ్ టు ప్లాస్మా థెరపీ. ఎందుకంటే మీకు చెప్తున్నాను, కన్ఫ్యూజన్ ఉండకూడదు. నౌ ఐ హ్యావ్ ఎ బ్రెజిలియన్ వేరియంట్ ఆఫ్ కరోనా. తర్వాత మా ఫ్రెండ్కి ఏమో ఆఫ్రికన్ వైరస్ కరోనా ఉంది. డాక్టర్ ఏం అడుగుతున్నాడు? అయ్యా నువ్వు తీసుకెళ్ళి నీ ప్లాస్మా ఇచ్చేసి, నీకు ఆల్రెడీ కోవిడ్ వచ్చింది కదా వాడికి ఇద్దాం. ఎందుకంటే ఇద్దరిది బ్లడ్ గ్రూప్ ఒకటే. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే సరిపోతుందా? సారీ, యూ నీడ్ టు మ్యాచ్ ది జీనోమ్ ఆఫ్ ది వైరస్.
A simple microbiological science, genome has to be matched. That has to be, clone has to be matched. అది మ్యాచ్ కాకుండా ఇస్తే ఈ కొత్త యాంటీజెన్ కూడా వాటిలో దూరి ఇట్ మే బ్రింగ్ అనదర్ కోవిడ్ సిచ్యువేషన్ ఇన్ హిమ్. అందుకని ఇవన్నీ ఏవి పనిచేయటం లేదు. పనిచేసేది ఏది? మీ బాడీలో ఉన్న శక్తి, మీకున్న డిసిప్లిన్, మీకున్నటువంటి గుడ్ విల్ పవర్ అండ్ ఎబిలిటీ టు ఫేస్ ఇట్, ఎబిలిటీ టు ప్లాన్ ఫర్ ఫ్యూచర్. ఇఫ్ యూ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ ప్లాన్ ఆఫ్ నెక్స్ట్ 5 years, మిమ్మల్ని ఎవడు చంపలేడు అసలు. లెట్ us టాక్ అబౌట్ వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఎప్పుడు తయారైంది? ఆగస్టులో తయారైంది, లాస్ట్ ఇయర్ 2000. అంటే ఇది ఆల్రెడీ క్లోజ్ టు 8-9 months ఓల్డ్. అప్పుడున్న జీనోమ్కి ఇప్పుడున్న జీనోమ్స్కి చాలా తేడా వచ్చేసింది. ఎస్, కానీ మన సైన్స్ ఏం చెప్తుంది? పనిచేస్తాయి. లెట్ us బిలీవ్. నాకు అందుకనే ఒక వ్యాక్సిన్ మీద ఎక్కువ నమ్మకం, కోవిషీల్డ్. ఎందుకు? అది ఎస్ ప్రోటీన్ మీద చేయబడింది. వైరస్ ఆర్ఎన్ఏ మారొచ్చు కానీ ఎస్ ప్రోటీన్లో పెద్ద మార్పు రాకపోవచ్చు. కానీ మన గవర్నమెంట్ కోవాక్సిన్ని బాగా ప్రమోట్ చేశారు కదా అప్పుడు. తర్వాత ఇప్పుడు బ్యాన్ చేస్తున్నా అని వింటున్నాము. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గిమిక్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ. అందువనే మీరందరూ ఇంటెలిజెంట్గా ఉండాలి, భయపడకూడదు. సో ఇమ్యూనిటీ ఒకటే రోజులో రాదు. ఇట్ ఈస్ ఎ బిల్డప్, ఇట్స్ లైక్ ఎ మల్టీ స్టోరీ బిల్డింగ్. టు అందుకనే ఫస్ట్ మన జీన్స్ బాగుండాలి, మన పేరెంట్స్ నుంచి వచ్చిన మనకు జీన్స్ బాగుండాలి. సెకండ్లీ, యువర్ హ్యాబిట్స్ హ్యావ్ టు బి గుడ్. ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ హ్యాబిట్స్ అండ్ యువర్ థింకింగ్ హ్యాబిట్, ఎమోషనల్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అప్పుడే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. బట్ యూ కెన్ ఈవెన్ కరెక్ట్ నౌ. తొందరగా లేవండి, మార్నింగ్ శుభ్రంగా యూ టాక్ టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ టుడే, ఐ హ్యావ్ 1 more day లైఫ్. నేను మీకు చిన్న సూత్రం చెప్తాను ఇమ్యూనిటీ పెరగడానికి. రాత్రి పడుకునేటప్పుడు హాయిగా పడుకోండి. థ్యాంక్ యువర్ బాడీ, థ్యాంక్ యువర్ సెల్ఫ్, బికాజ్ అది మిమ్మల్ని ఈరోజు జాగ్రత్తగా ఉంచింది. రేపు మార్నింగ్ లేవగానే మీరు థ్యాంక్ యువర్ సెల్ఫ్, అగైన్ ఐఎమ్ అవేక్, బతుకున్నాను, అండ్ ప్లాన్ యువర్ డే. ఫోకస్ ఆన్ యువర్ మైండ్, ఆన్ యువర్ డే, ఆన్ యువర్ ప్లాన్, ఆన్ యువర్ వర్క్. నీ వర్చ్యూస్ మీద ప్లాన్ చేయండి. డోంట్ టేక్ ఎ ఫోన్ అండ్ కరోనాలో ఏమవుతుంది, ఎవడు చచ్చాడు, ఏమైంది, డోంట్ టేక్ ది ఫోన్. మీరు కరోనా వైరస్ నుంచి దూరంగా ఉండాలంటే యాక్చువల్లీ కరోనా వైరస్ కొత్తగా చెప్పొచ్చు, ఇన్ఫెక్షన్ ఇస్ త్రూ వాట్సాప్. ఇన్ఫెక్షన్ ఇస్ నాట్ ఇన్ ది ఎయిర్ అండ్ డ్రాప్లెట్. దిస్ ఈజ్ కాజింగ్ యూ కరోనా వైరస్. నిన్ననే ఒక ఆయన అడిగాడు, ఏం సార్ భయపడితే చచ్చిపోతామా? ఎందుకు చావవు? ఇప్పుడు 100 స్నేక్ బైట్స్లో 95 స్నేక్ బైట్స్ ఆర్ నాన్ పాయిజనస్. అంటే విషము లేని పాములు 95% కరుస్తాయి. ఓన్లీ 5% మాత్రమే విషమున్న సర్పాలు కరుస్తాయి. కట్లపాము, నాగుపాము, వైపర్, రక్తపింజర, కింగ్ కోబ్రా, 4 కదా మన దగ్గర ఉన్నవి. ఇవి 4 ఎంతమందిని కరుస్తాయి? నాట్ ఈవెన్ 5%. కానీ there are 70% of people die out of fear. చిన్న వానపాము కరిచింది, అమ్మో కరిచిందా, హీస్ డైయింగ్. when you can die from a non-poisonous snake, can't you die from a coronavirus fear? Fear of losing people. అయ్యో నా పేరెంట్స్ చచ్చిపోతారేమో, మై మదర్ చచ్చిపోతుందేమో, నా వైఫ్ అరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చచ్చిపోద్ది, ఇదే మాట. బ్రతికేది ఎప్పుడు నాయన? మైండ్ని తీసిపడి, ఎవ్రీబడి హ్యాస్ టు డై. మనందరం చనిపోయే వాళ్ళమే. భయపడి ముందే చావద్దు. ఐ లైక్ గబ్బర్ సింగ్ డైలాగ్, జో డరా సమజో మరా, అవునా షోలేలో. సో 90% ఆఫ్ ది పీపుల్ హు ఆర్ డైయింగ్. ఫస్ట్ ఈ ఫింగర్కి పెట్టకండి రోజు. ఫస్ట్ డే జ్వరం రాగానే యూఆర్ పుట్టింగ్ ఎ ఫింగర్, ఆక్సిజన్ సాచురేషన్. అరే ఆక్సిజన్ సాచురేషన్ తగ్గితే నువ్వు మాట్లాడలేవు, నువ్వు మాటలు రావు బయటికి, అలసట ఎక్కువ అవుతుంది. అండ్ డాక్టర్ని అడిగే నువ్వు చెక్ చేయాలా, సరి అయిన పద్ధతిలో చెక్ చేయాలా. నువ్వు ప్రతి ఓడిది ఫింగర్కి పెట్టుకుంటా ఉంటే ఈ ఫింగరింగ్ అదే ఒక సగం జబ్బు. ప్లస్ మందులు మీరు కొని స్టాక్ చేసుకోవద్దు. నాకు తెలిసిన ఒకరింట్లో రెమిడిసివిర్ ఇంజెక్షన్ పెట్టుకున్నాడు. ఎందుకంటే నా కరోనా వస్తే నువ్వు ఇంజెక్షన్ తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు సస్తావని చెప్పా. బికాజ్ యూఆర్ టేకింగ్ సంబడి ఎల్సెస్ మెడికేషన్. డోంట్ స్టాక్ మెడిసిన్, సరేనా? భయపడొద్దు. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ మనకేమి చెయ్యవు. అది ఉంది స్నానం చేయని వాళ్ళు, వారం రోజులు స్నానం చేసేవాడికి వస్తుంది ఫంగస్. బూజు ఎప్పుడు పడుతుంది? ఆవకాయలో చేయి పెడితే బూజు పడుతుంది, అవునా? బట్ ఇఫ్ యూ టేక్ ఎ డ్రై స్పూన్ ఇన్ ఆవకాయ, ఇట్ వోంట్ హ్యావ్ ఫంగస్.
It is same thing. Human body dirty ga unte, it you will get a fungal disease. Fungal disease is a disease of putrefaction. కుళ్ళినప్పుడు, చనిపోయినప్పుడు, డెడ్ బాడీలో కరోనా వైరస్ ఉండదు, డెడ్ బాడీలో ఫంగస్ ఉంటుంది. సో దట్స్ వై డెడ్ బాడీ డిస్పోజల్. వైరస్ ఏం స్ప్రెడ్ కాదు, ఇస్ అ రాంగ్ నోషన్. వైరస్ వాంట్స్ ఏ గుడ్ హోస్ట్. వైరస్ ఎప్పుడు కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో కుర్రవాళ్ళు చిన్నవాళ్ళకి, ఎందుకంటే వైరస్ మల్టిప్లై అయ్యి కొత్త వైరస్లు వచ్చినప్పుడు అవి మంచి విల్లాస్ కొనుక్కుంటాయి. పాత గుడిసిన ఎందుకు కొనుక్కుంటాయి? దే వాంట్ గో టు జూబ్లీ హిల్స్కి వెళ్తాయి, మంచి మంచి సిటీస్లో వెళ్ళాలనుకుంటుంది. వైరస్ కూడా అంతే. యూత్ కుర్రవాళ్ళు మీరు విచక్షణ లేకుండా తిరుగుతుంటే యు ఆర్ ది నెక్స్ట్ హోస్ట్. మమ్మల్ని ఏం చేయు వైరస్. వైరస్ డజన్ వాంట్ ఎ 60-year man now. Virus wants a 30-year-old boy, 18-year-old boy, because virus is a new breed of virus. So be careful, don't be careless. At the same time, don't fear. భయపడొద్దు. చౌకన్నా రహో. That means be alert, be active. Next, what is the future? Yes, 10% population definitely పోతారు నా అంచనా. Virus is going to cause lot of problems. And the so-called white fungus, black fungus, mucormycosis, or other variants of these fungal diseases, they also cause a lot of damage. ఎందుకంటే మనందరం we are not worried about hygiene, we are not worried about cleanliness, we are not worried about environment, we are worried about money. డబ్బులు అనకపోతే జబ్బులు వస్తాయి. అదే జరుగుతుంది ఈరోజు. సో ఇమ్యూనిటీని బిల్డ్ చేయాలంటే ఆరోగ్యంగా ఉండండి. మెంటల్ హ్యాపీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్. ఎక్కువగా ఫ్రస్ట్రేట్ కావద్దు, ఎక్కువగా ఆలోచించొద్దు. డోంట్ థింక్ అబౌట్ టుమారో. టుడే యూ ఎంజాయ్. నీకు నచ్చిన సినిమా చూడు, నచ్చింది తిను. రేపు మళ్ళీ వస్తే రేపు కూడా అదే పని చెయ్యి, ఎల్లుండి వస్తే అదే పని చెయ్యి. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లివింగ్. ఇది నా ఫార్ములా. ఐఎమ్ నాట్ వరీడ్ టుమారో వైరస్ వస్తుందో. నేను పొద్దున్న లేవగానే నేనేం ఆలోచిస్తాను, నా చెట్టుని ఏం చేద్దాం, లేదా సాయంత్రం మా ఫ్రెండ్ ఏమైనా వైన్ ఇస్తే తాగుదామా, బిర్యానీ తిందామా, ఎక్సర్సైజ్ చేద్దామా, కరాటే ఇవే ఆలోచిస్తాను నేను. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ 62 years. ఇప్పుడు కాదు రేపు చేస్తాం, రేపు కాదు ఎల్లుండి. వై ఆర్ యూ డైయింగ్ బిఫోర్ ద డెత్ కమ్స్? ఇది చాలా ముఖ్యమైనది. ఈ ప్రోగ్రామ్ చాలా మంది చూస్తున్నారు కదా. మీ ముసలి వాళ్ళకి మీ పేరెంట్స్ చెప్పండి, హే ఏం సస్తావు, సస్తే సత్యావు, ఈరోజు ఎందుకు సస్తున్నావు, రేపటికి. మెంటల్ ప్రోగ్రామింగ్ చేయండి. మీరు అందరూ ప్రోగ్రామ్ చేయండి. యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, నథింగ్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. Future is very, very dark. Imagine now, this coronavirus is produced by China and US. There is no doubt about it. Virus, American virology lab lo coronavirus leda, SARS-CoV-1 undi, COVID-2 undi, everything undi. Wuhan lab lo leda, unnai. Because who wants to fire a nuclear weapon? There are 25 countries who have got nuclear weapons. Okadu fire chesthe inkodu 1 hour lo whole world will do damage. Nobody wants to fire a nuclear. Nobody has guts. These are all showing. Hathi ke daant. Elephant tusk, she cannot use it for eating. Andukane people are going to go for a biological warfare. Future is a microbial war. Financial war kuda ayipoyindi. Business, IT professions, companies, multiple multinational companies anni ayipoyini. Now you have only a biological warfare. Chemical warfare ayipoyindi. ఇరాన్, ఇరాక్, సదాం గిదాం అన్నీ అయిపోయినాయి. సెకండ్ వరల్డ్ వార్లో కూడా యూజ్ చేశాం. సో ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఎ బయలాజికల్ వార్ఫేర్. రిమెంబర్, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ స్పీషీస్. నేచర్ విల్ సెలెక్ట్ స్పీషీస్. వై డైనోసార్ డింట్ సర్వైవ్? ఇంత పెద్ద డైనోసార్స్ కదా, మరి ఎందుకు చచ్చిపోయినాయి? నేచర్ విల్ ఫినిష్ దెమ్ స్పీషీస్. ఒకడు తల తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకోటి వస్తాడు. సో నేచర్ ఏం చేస్తుంది, మనుషుల్ని అలా 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 ఫినిష్ చేస్తూ ఉంటుంది. ప్రాబబ్లీ నేచర్ ఈస్, మనం అందరినీ క్రష్ చేసి పాడేసాం. వీ హ్యావ్ క్రష్డ్ ఆల్ స్పీషీస్, యానిమల్ స్పీషీస్, ప్లాంట్ స్పీషీస్. వీ హ్యావ్ ఫినిష్డ్ మెనీ వెరైటీస్ ఆఫ్ హనీ బీస్. వీ హ్యావ్ ఫినిష్డ్ లాట్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్. వీ హ్యావ్ ఫినిష్డ్ లాట్ ఆఫ్ టైగర్ స్పీషీస్. యూనో ఎక్స్టింక్ట్ స్పీషీస్ ఎన్ని ఉన్నాయో. మనిషి ఒక్కడే ఉండాలనుకున్నాం. బట్ నేచర్ డస్ నాట్ అప్రూవ్ దిస్. యాజ్ ఎ బ్రేక్ త్రూ సైన్స్ మెంబర్ అండ్ మోటివేటర్, ఐఎమ్ టెలింగ్ యూ,
natural selection of species, it depends on nature. So this is very, very important. So we are going through that process. We are still in evolution. Manamu evolution అయిపోయిందా? మనం ఆగిపోయామా? No. We don't know whether our hands are going to become big, ears are going to become bigger, our brain may become double. నేను అనుకుంటాను హ్యాండ్స్ లెగ్స్ విల్ బికమ్ థిన్, గడ్డిపోచలాగా అయిపోతాయి, తల మాత్రం ఇంత పెద్దది అయిపోద్ది. We'll have one hard disk, another part of the brain. This is what future species of humans. So my dear students and parents and friends, remember we have to face this virus. Don't get worried. దీని గురించి భయపడొద్దు. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యమే ఇంపార్టెంట్, బట్ డిసిప్లిన్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ బ్రేవరీ. ఆల్ ద బ్రేవ్ పీపుల్ ఆర్ వెరీ డిసిప్లిన్ పీపుల్. డిసిప్లిన్ లేకపోతే మాత్రం బ్రేవరీ ఉండదు. డోంట్ కన్స్యూమ్ టూ మచ్ ఆఫ్ ఆల్కహాల్, డోంట్ ఈట్ టూ మచ్ ఫుడ్, డోంట్ స్టాక్ మెడిసిన్స్. బీ వెరీ వెరీ క్లీన్ అండ్ మెంటలీ, బై హార్ట్, బై బాడీ శుభ్రంగా ఉండండి. శుభ్రమైన వాడిని ఎవరు చంపలేడు. అండ్ డూ గుడ్ ఎక్సర్సైజ్. ఒకటే రోజులో పెరగదు, ఇట్స్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. సో రిమెంబర్, కరోనా 2 phases. ఫస్ట్ phase is virus, second phase is our own antibodies. అండ్ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో డ్రగ్స్, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. కొత్త డ్రగ్స్ రావచ్చు, యాంటీ వైరల్ డ్రగ్స్. ఇట్ మే ప్రూవ్ హెల్ప్ఫుల్. వ్యాక్సిన్స్ may not prevent, but we are believing at least herd immunity వస్తుంది అనుకుంటున్నాము. Let us go ahead, but self immunity is very, very important. Last but most important, ఊరికే laboratoryకి వెళ్ళి టెస్ట్ చేసుకోవద్దు. మీరు జ్వరం రాగానే ల్యాబ్కి వెళ్ళొద్దు, ఎందుకంటే you are contributing your virus to the lab and lab will give you another virus. You are helping the virus to multiply. ఎక్కువ అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు కలిసి ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు కదా. You have more opportunity. తక్కువ మంది ఉంటే తక్కువ ఆపర్చునిటీ. సో దట్స్ వై యూ మస్ట్ థింక్, కీప్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. అండ్ వెన్ గోయింగ్ గెట్ టఫర్, ఓన్లీ టఫ్ గెట్ గోయింగ్. అంటే మన జీవితం గట్టి మార్గంలో ఉన్నప్పుడు గట్టివాడు దానిలోంచి పోగలడు. మీరందరూ మెంటలీ గట్టివాళ్ళు అయిపోవాలి. అండ్ ఫాలో గవర్నమెంట్ రూల్స్, అబాయిడ్. లాక్డౌన్ అంటే లాక్డౌన్ని పాటించండి, ఎందుకంటే ఇట్ ఇస్ ఫర్ అస్ కదా. వాళ్ళు ఏదో గవర్నమెంట్ని మనం బ్లేమ్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి? ఎవడేం చేయలేరు కరోనా వైరస్ని. మనమే చేయాలి. వీ హ్యావ్ టు బి డిసిప్లిన్, దెన్ గవర్నమెంట్ ఆల్సో కెన్ హెల్ప్ అస్. వాళ్ళు కొత్తలో లాక్డౌన్ పెట్టి ఫుడ్ సప్లై చేశారు, పోలీస్ వాళ్ళందరికీ కరోనా వచ్చేసింది. నేనే ఒక వీడియో చేశాను పోలీస్ మీద. దే ఆర్ డూయింగ్. లెట్ us not blame all the time గవర్నమెంట్. గవర్నమెంట్ ఇస్ హూ? నువ్వే కదా. నువ్వు ఫెయిల్ కావా మీ ఇంట్లో? సో ఇట్ ఈస్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. యూ హ్యావ్ టు బి ఎ బ్రేవ్ సిటిజన్, యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. మనం ఎంతసేపటికి హక్కులు అడుగుతాం కానీ బాధ్యత అడగం. Shall I tell you why Indians suffer always? We always ask for rights, but we don't take the responsibility. Breakthrough, సైన్సే కాదు, బ్రేక్ త్రూ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. యూ నీడ్ టు బ్రేక్ త్రూ. పాత అలవాట్ల నుంచి బయటపడాలి. మనము బాధ్యత హితంగా ప్రవర్తించాలి. బాధ్యత రహితంగా కాదు, బాధ్యత హితంగా. డోంట్ ఆస్క్ ఓన్లీ రైట్స్. ఇది చేయలేదు, అది చేయలేదు. వాట్ యూ డిడ్. నేను స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్, బట్ ఐ స్టిల్ స్టడీడ్ అబౌట్ వైరాలజీ. ఇంత చదివాను ఎందుకంటే మేబీ విత్ మై సీనియర్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ హెల్ప్ పీపుల్. వెన్ ఐ కెన్ హెల్ప్ ఎ స్పోర్ట్స్ పర్సన్, వెన్ ఐ కెన్ హెల్ప్ ఎ పెయిన్ పర్సన్, ఐ షుడ్ హెల్ప్ అదర్స్ ఆల్సో. ఐ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై సెల్ఫ్. మీరు కూడా బాధ్యతగా ఆలోచించి మీరు ప్రవర్తించండి. ఆల్ ఆఫ్ అస్, మనం అందరము, ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్, లైక్ యుఎస్ టుడే దే సెడ్ నో నీడ్ ఆఫ్ వేరింగ్ మాస్క్ బికాజ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నువ్వు దూరంగా నడుచుకుంటే నీకు మాస్క్ ఎందుకయ్యా? ఎందుకు ఫైన్ వేయాలి 1000 rupees? బికాజ్ వీ డోంట్ అబాయిడ్ రూల్స్. ఇటు పోవద్దు అంటే అటు ఏం పోయిందో మనం చూద్దాం అనుకుంటాం. సో ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ విత్ అస్, నాట్ విత్ ద వైరస్. So we have to be anti-viral people. వీడియోస్ వైరల్ అయితే సరిపోదు, మనమే వైరల్ కావాలి. మన హ్యాబిట్స్, మన అలవాట్లు, అవర్ అప్రోచ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. సారీ,
I am being emotional because that is the truth. So all my members of Breakthrough Society, so నేను ఇక్కడ ఆపేస్తాను. I hope Gangadhar, you agree with me.